ఓవైపు భారీ వర్షం, మరోవైపు వరద ఉధృతి. 24 గంటలకు పైగా వరదల్లో చిక్కుకున్న 5 రైతులు ఎలా ఒడ్డుకు చేరుతారో అనే టెన్షన్ వెరసి ఆపరేషన్ 5 మెన్ విజయవంతంగా ముగిసింది. మానేరు ఉధృతిని అంచనా వేయకుండా 5 రైతులు నిర్మల్లోని మానేరు వాగులో చిక్కుకున్నారు. పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరద ఎంతకు తగ్గకపోవడంతో మొదటి రోజున వీరిని ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్మీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి రాజ్నాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. హెలికాప్టర్లను పంపుతామని బండి సంజయ్ కు రాజ్నాథ్ చెప్పారు. రాత్రి మరుసటి రోజు ఉదయం 5 బాధితులకు డ్రోన్ సహాయంతో ఆహారాన్ని పంపారు. బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఉదయం కూడా మళ్లీ భారీ వర్షం పడటం, వరద ఉధృతి మరింత పెరగడంతో అందరూ టెన్షన్ పడ్డారు. మొదట బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ వెంటనే వద్దనుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వల్పంగా వర్షం తగ్గడంతో ఆర్మీ అధికారులకు బండి సంజయ్ సమాచారం ఇచ్చారు. హకీంపేట నుంచి నిర్మల్ కు 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. ఓవైపు పెరుగుతున్న వరద, మరోవైపు హెలికాప్టర్ల రాక ఆలస్యంపై క్షణక్షణం గ్రామస్తుల్లో టెన్షన్ పెరిగిపోయింది. పరిస్థితిని క్షణక్షణం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందరికీ వివరించింది. ఎట్టకేలకు వచ్చిన హెలికాప్టర్లు ఒకరి తర్వాత మరొకరిని వరదల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా 5 రైతులను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ నుంచి దిగిన వెంటనే కుటుంబ సభ్యులను కలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. బండి సంజయ్ చొరవతో తాము కుటుంబ సభ్యులను కలిశామని అన్నారు. ఆహారం, టిఫిన్ గానీ, ఫుడ్ గానీ సరే అన్ని అందుబాటులో చేర్చారు. అందరించడం పునర్జన్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చీకట్లోనే ఉన్నాము. రాత్రిపూట చెత్త పట్టుకొని బండపైన వాటర్ చూసుకుంటే ఉన్నాము. వాటర్ ఎంతెంత ఫ్లోర్ 4:30 సమయం నుంచి సాయంత్రం ప్రొద్దున ఉదయం 3 గంటల దాకా వాటర్ ఎక్కువనే ఫ్లోర్ అయిపోయింది. మళ్ళీ ప్రొద్దున 8 గంటలకు మళ్ళీ యథావిధిగా ఎక్కువ అయిపోయింది. బండి సంజయ్ మాట్లాడారు. వీళ్ళు పెద్దలు కూడా నాకు అందరు సహకరించారు. భయమైంది. బలర్ కోసం పోయినా సార్. బలర్ కోసం పోయి ఇంటితోటి, రిలేషన్ తోటి అందరితో మాట్లాడాము. బండి సంజయ్ తోటి మాట్లాడినాము. కలెక్టర్ సారు అందరూ మాట్లాడారు సార్. అందరు ఫుడ్ ఇలా పంపించారు. అందరూ బాగానే చూసుకున్నారు మమ్మల్ని. 24 గంటల ఆపరేషన్ వెనుక బండి సంజయ్ ఆర్మీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. 5 బాధితులను ఒడ్డుకు చేర్చడం వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి ఒడ్డుకు చేరిన తర్వాత వారితో కలిసి ముచ్చటించారు. బండి సంజయ్ ఆర్మీ అధికారులతో నిత్యం ఫాలో అప్ లో ఉండటంతో తాము ఒడ్డుకు చేరామని బాధితులు తెలిపారు. కేంద్ర మంత్రిగా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం తన బాధ్యత అని బండి సంజయ్ ఏబిఎన్ తో అన్నారు. మన బాధ్యత అంటే మన చేతిలో ఒక అధికారం ఉంది, బాధ్యత ఉంది. మనం చెప్తే అయితే కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సైనిక హెలికాప్టర్ పంపడము, బాధితులను వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం సంతోషం అనిపిస్తుంది. ఆపరేషన్ 5 మెన్ ఆర్మీ విజయం వెనుక కృషి చేసిన ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ఆయన సన్మానించారు. ఎయిర్ ఫోర్స్ కమాండర్ షైనీ డేరింగ్ నిర్ణయంతోనే బాధితులను కాపాడామని బండి సంజయ్ తెలిపారు.